అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మద్యాన్ని ఎలా వాడారు, మద్యంలో వచ్చినటువంటి డబ్బులు ఎలా పక్కదోవ పట్టించారు, మద్యం స్కామ్ని ఏ విధంగా అంటే దాన్ని ఏ విధంగా డైరెక్షన్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం శాఖను ఎంత ఘోరంగా వాడుకున్నారో, ఆ డబ్బుల్ని ఎంత ఘోరంగా పక్కదోవ పట్టించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అయితే ఇందులో ప్రధానంగా మనం మాట్లాడాల్సినటువంటి అంశము ఒకటి ఉంది. అదేంటంటే ఇది ఒకసారి వినండి. ఇప్పుడు చంద్రబాబు అమ్ముతా ఉన్న బ్రాండ్లు ఏమిటి? ఆ ఫోటోలు ఏమో అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? అయితే ఆ ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే మద్యంలో కొత్త కొత్త బ్రాండ్లు తీసుకురావడం, ఆ బ్రాండ్లు ఏమిటో, ఆ తయారు చేసిన కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఆ కంపెనీల యొక్క ఓనర్లు ఎవరో, ఆ కంపెనీల పేర్లు ఏంటో, ఒక్కరి లైసెన్స్ వాళ్ళకు ఉన్నదో లేదో, అవి ఎంత ఎంఆర్పి, ఎంత ఎంఎస్పి, ఆ మధ్యలో ఉన్న మార్జిన్ ఏంటి, ఎవ్వరికీ తెలియకుండా ఒక అద్భుతమైన ఒక డైరెక్షన్ జరిగింది అందులో. అయితే అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గత హయాంలో కొన్ని బ్రాండ్లు తీసుకురావడం జరిగింది. ఆ బ్రాండ్లు మరిచిపోయి మళ్ళీ అవే ఇప్పుడు చలామణి అవుతున్నాయి కదా, మరి చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు కదని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అయితే అవేంటో ఒకసారి చూద్దాం. సుమో అంట చూసారా? ఇది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ 2022 నవంబర్ 2021. అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి అవతరించిన బ్రాండ్ ఇది చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఇక రెండో బ్రాండ్ కేరళ మాల్ట్ అంటే ఇప్పుడు చూసినారా? కేరళ మాల్ట్ ఎప్పుడైనా చూసారా? చూసుంటారులేండి. ఆంధ్రప్రదేశ్లో మీరు ఎప్పుడు కేరళ మాల్ట్ మద్యాన్ని చూసుంటారు? 6వ నెల 10వ తారీఖు 2023 మీరు చూసుంటారు ఖచ్చితంగా. 2023లో ఈ కేరళ మాల్ట్ని మనం చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, కేరళ మాల్ట్ ఎప్పుడైనా చూసారా? ఎస్ చూశారు. ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని సేవిస్తున్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు 2023లోనే కేరళ మాల్ట్ని చూశారు. అయితే 2023లో అధికారంలో ఎవరున్నారు? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉండి పరిపాలిస్తున్నటువంటి రోజులు అవి. నెక్స్ట్ ఇది మందే రాయల్ ల్యాన్సర్ విస్కీ అని రాయల్ ల్యాన్సర్ విస్కీ ఇది ఎప్పుడైనా చూసారా? ఎస్ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఈ ఏదైతే రాయల్ ల్యాన్సర్ విస్కీ ఉందో దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం సేవించినటువంటి ప్రజలు అంటే ఆ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు చూశారు ఈ మద్యాన్ని? జనవరి 13, 2021లోనే ఈ మద్యాన్ని చూశారు. అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? మనమే. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా పరిపాలిస్తున్న రోజులు అవి. ఓకే, ఇది మందే. గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చూసాము? ఎస్ గుడ్ ఫ్రెండ్స్ కూడా చూసాం. ఎప్పుడు చూసాం మనము? మార్చి 27, 2021లో చూసాం. అప్పుడులో ఎవరున్నారు అధికారంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త బ్రాండ్ తీసుకొచ్చారు. చూసారంటే చూసాము. 2021లో చూసామంటున్నారు ప్రజలు. అప్పుడు అధికారంలో ఉంది మనమే. అయిపోయినాయా బ్రాండ్లు? గుడ్ ఫ్రెండ్స్ ఇది మందే విన్నాం సార్. 2021లోనే విన్నాం గుడ్ ఫ్రెండ్స్. అప్పుడు అధికారంలో మనమే ఉన్నాం. మీరు ఇప్పుడు ఏవైతే బ్రాండ్లు చెప్పారో ఇవన్నీ గతంలో మనము చూసినవే. ఇవన్నీ మనం గతంలో చూసిన బ్రాండ్లే. ఇవన్నీ మనం గతంలో ఇవన్నీ మనం గతంలో చూసిన బ్రాండ్లే. ఇంత దారుణంగా స్క్రిప్ట్ రాసిస్తే ఎట్లా సజ్జల గారు నాకు అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి మీడియా ముందుకు వచ్చినప్పుడైనా, ఒకసారి ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడైనా స్క్రిప్ట్ చూసుకోరా జనరల్గా. అవి ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యాయి, అవి ఎప్పుడు చలామణి అయినాయి, ఒకవేళ ఇది మనం ప్రజల ముందు మాట్లాడితే మనమే కదా ఎర్రోలం అయ్యేది, మన జగన్మోహన్ రెడ్డి పరువే కదా పోతుంది, మన వైఎస్ఆర్సీపీ పార్టీ పరువే కదా పోతుంది అని మీకేం పట్టింపు ఉండదా?
స్క్రిప్ట్ రాసే వాళ్ళకి నేను చెప్తున్నా, ఇంత క్లియర్గా అక్కడ ఉన్నాయి కదా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు, ఇంత క్లియర్గా అక్కడ ఉన్నాయి కదా డేట్లు క్లియర్గా రాసి ఉంటాయి. అంటే నాకు తెలిసే మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర స్క్రిప్ట్ రాసే వాళ్ళందరూ ఈ వేలు ముద్ర గల ఇంకా చదువు రాదా, ఏదో గుడ్డుగా రాసిస్తున్నారా? ఏం చేస్తున్నారు? పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఈయనకైతే గుర్తుండకపోవచ్చు అబ్బా, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుండకపోవచ్చు అనుకుందాం కాసేపు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించినటువంటి వ్యక్తి గతంలో ఆయనకి ఇవన్నీ ఈ బ్రాండ్ వచ్చింది, ఇంత రేటుకి అమ్మాము, అప్పుడు వచ్చింది, ఇప్పుడు తయారైంది అని గుర్తుండకపోవచ్చు. కాక స్క్రిప్ట్ రాసినోడికే బుర్రా బుద్ధి ఉండక్కర్లా, ఈ ఫోటోలు ఇచ్చినోడికైనా బుర్రా బుద్ధి ఉండక్కర్లా. అరే ఇది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యింది, జనాలు చూస్తే వేసుకుంటారు మమ్మల్ని, పరువు పోతుందని తెలియక్కర్లా. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? క్లియర్గా దొరికిపోయారు, ఆధారాలతో దొరికిపోయారు. ఇప్పుడు మళ్ళీ పోనీ చిన్న స్థాయి నాయకుడా, లేకపోతే ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేనా మాట్లాడా? సరేలే తెలిసి తెలియక మాట్లాడేసాడు అనుకుందాం. ఎక్స్-సీఎం కదా, పార్టీ అధినాయకుడు కదా, పార్టీ అధినాయకుడిని పట్టుకొని అలా తప్పుడు సమాచారం ఇచ్చి మాట్లాడించేశారు కదా చుట్టూ ఉన్న క్వార్టరీ. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ప్రజలకి? ఇలా మాట్లాడితే మీరు చేసిన తప్పురా బాబు అంటే నేను మీకు చెడ్డా కింద కామెంట్లో వేసుకుంటారు. మిమ్మల్ని దేవుడే కాపాడాలా, ఇంక మనం ఏం చేయలేం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆన్ గ్రౌండ్ దిగుతారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆన్ గ్రౌండ్ ఫోకస్ పెడతారో అప్పుడే పార్టీ బాగుపడుతుంది అప్ప, అంతకుమించి ఇంకేం చేయలేం. ఇది ఈ వీడియో. దీనిపైన మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.